భారతీయ సాంప్రదాయంతో పాటు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే హస్తకళలు, చేతి వస్త్రాలకు కొత్త ఊపిరి ఇవ్వాలన్న ఉద్దేశంతో హ్యాండ్లూమ్ టెక్స్టైల్ శాఖ ప్రభుత్వం తరపున చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే విజయవాడలోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలోకి లేపాక్షి గాంధీ శిల్ప బజార్ ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర చేనేత శాఖ మంత్రి సవిత, ఏపీ హ్యాండ్లూమ్ చైర్మన్ హరిప్రసాద్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలోని హస్తకళ కార్మికుల శ్రమ ప్రతిభను గుర్తించడమే కాకుండా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి సవిత తెలిపారు. చేనేత వస్త్రాలకు తగిన విలువ ఇవ్వాలని, అలానే చేనేత కార్మికుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ప్రతి ఒక్కరి శ్రమను గుర్తించి వారికి చేయూత అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చేతి వృత్తిదారుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రం కూడా ఆర్థికంగా, సాంస్కృతికంగా మరింత బలోపేతం అవుతుందని ఆవిడ తెలిపారు. చేనేత పరిశ్రమలకి ఎప్పుడు అండగా నిలుస్తున్న సవిత అయితే మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. చెప్పండి మేడం, ఇక్కడ విజయవాడలో ఈ చేనేత పరిశ్రమకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చేనేతకు ఒక ఉన్నతిగా మీరు నిలుస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే ఇది ఈ రోజుతో కాదు, ప్రభుత్వం వచ్చినసారి ప్రతి నెల మేము ఎగ్జిబిషన్స్ పెట్టడం, చేనేత కళాకారులకు అదేవిధంగా మరి హస్త కళాకారులకు ప్రోత్సాహంగా ఉండాలి. వారు తయారు చేసిన వస్తువుల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మార్కెటింగ్ చేయాలని ఇలాంటి గవర్నమెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున ఇలా ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల కూడా దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వాళ్ళకి ఇక్కడ భోజన వసతితో పాటు అకామిడేషన్ ఏర్పాటు చేసాం, మరి ఫ్రీగా షాప్స్ కూడా ఏర్పాటు చేసాం. ఇలా చేయటం వల్ల వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్, ఈరోజు హస్తకళాకారులకు వుడ్ బ్యాంక్ కావాలన్నారు, వుడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయమన్నారు ముఖ్యమంత్రి గారు. దానితో పాటు హస్తకళలకు కొత్త లేటెస్ట్ డిజైన్స్ వాళ్ళు ఏ విధంగా అయితే ఈరోజు మనం ఇప్పుడే చూసాం, ఒక టాయ్ చూసాం, మరి ఏ విధంగా అయితే వాళ్ళకి వాళ్ళలో ఉన్న స్కిల్ను బయటికి తీసి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. లేటెస్ట్ మిషనరీ ఏ విధంగా కావాలని వాళ్ళకి అన్ని ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇస్తూ ఏది డిమాండ్ ఉంది, పబ్లిక్లో ఏది డిమాండ్ ఉందో వాళ్ళకి అది తెలియజేస్తూ డిపార్ట్మెంట్ ఎండీ గారు కావచ్చు, మరి మా చైర్మన్ గారు కావచ్చు, ఎప్పుడు ఏ డిమాండ్ ఉంది దాన్ని ఎలా బైబ్యాక్ చేసి మనం సేల్ చేయాలనే అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాం. హస్తకళలు ఒక పక్క చేనేతలు హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి 365 రోజులు పని కల్పించాలి, వాళ్ళు కూడా అన్ని విధాలుగా బాగుండాలని కోరుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. హ్యాండ్లూమ్ అంటే కేవలం వస్త్రం కాదు, అది మన సంస్కృతి అని హ్యాండ్లూమ్ చైర్మన్ హరిప్రసాద్ వెల్లడించారు. ఒక వస్త్రం నూలుగా తయారవడానికి ఎన్నో చేతుల శ్రమ, ఎన్నో కుటుంబాల ఆశలు దాగి ఉంటాయని పేర్కొన్నారు. వారి శ్రమకు సరైన గుర్తింపు రావాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. దాదాపు 75 స్టాల్స్లో డిఫరెంట్ హ్యాండీక్రాఫ్ట్స్, వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో మనం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా విజయవాడ ప్రజలందరూ కూడా దీన్ని ఒక గొప్ప అవకాశంగా భావించి వచ్చి ఇక్కడున్న హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్లో సరసమైన ధరలకు అన్నీ కూడా ఇక్కడ లభించే విధంగా ఉన్నాయి. అలాగే మనం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క హ్యాండీక్రాఫ్ట్స్ని కార్పొరేషన్ని జనసేనకు తీసుకొని ఖచ్చితంగా ఈ కళాకారులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ కళాకారులందరినీ కూడా కాపాడాలనే ఉద్దేశంతో మన ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఇవే కాకుండా వన్ ప్రోడక్ట్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ యొక్క అవార్డ్స్ను ఇవన్నీ కూడా ప్రకటిస్తున్నారు. హస్తకళలను మనం అంతరించిపోకుండా మన భారతదేశ కళల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించాలని ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జిఎస్టీలో కూడా వీళ్ళకు రాయితీ కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా మీరు చూస్తే అత్యద్భుతంగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా విజయవాడ ప్రజలందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా హ్యాండీక్రాఫ్ట్స్కి, హ్యాండ్లూమ్స్కి మన రాష్ట్ర ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు చేయూతనిస్తూ ఉంది.